ఒక ఎన్నికల ఫలితం దాన్ని చూసినప్పుడు మనమేం గమనిస్తాం? కేవలం గెలుపోటములనా, అంకెలనా? కానే కాదు. ప్రతి ఫలితం వెనుక ఒక కథ ఉంటుంది. ప్రజల ఆశలు, నిరాశలు, వాళ్ల తీర్పు అన్నీ ఉంటాయి. సో, ఈరోజు మనం పార్వతీపురం నియోజకవర్గ ఫలితాలపై ఒక రాజకీయ శవపరీక్ష చేద్దాం. అంటే డేటాను ఒక స్కాల్పెల్లాగా ఉపయోగించి ఈ ఓటమి వెనుక ఉన్న అసలు కారణాలేంటో లోతుగా పరిశీలిద్దాం. మన విశ్లేషణకు కేంద్రం పార్వతీపురం. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా. ఆ జిల్లా నడిబొడ్డున ఉంది ఈ నియోజకవర్గం. ఇక్కడి పచ్చని పొలాలు, పారే నదులు చూట్టానికి ఎంత ప్రశాంతంగా ఉంటాయో రాజకీయాలు మాత్రం అంతే వేడిగా ఉంటాయి. ఇది కేవలం ఒక పట్టణం కాదు, వేల మంది రైతులు, గిరిజనులు, యువత వాళ్ల ఆశలు, ఆకాంక్షలతో బ్రతికే ప్రాంతం. ఇక్కడే మన అసలు కథ మొదలవుతుంది. ఆలోచించండి, 24,000 ఓట్ల భారీ మెజారిటీ. సరిగ్గా 5 ఏళ్లలో 24,000 ఓట్ల తేడాతో ఓటమిగా ఎలా మారింది? ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం? ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేక దీని వెనుక ఓటర్ల తీర్పులో బలమైన కారణాలేమన్నా ఉన్నాయా? తెలుసుకుందాం రండి. సరే, మరి ఈ రాజకీయ చదరంగంలో పావులు ఎలా కదిలాయో ఒకసారి చూద్దాం. 2019 నుంచి 2024 మధ్య ఏం జరిగిందో ఆ ప్రయాణాన్ని సంఖ్యల రూపంలో స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఈ నంబర్స్ చూశారా ఎంత నాటకీయంగా ఉన్నాయో? 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆలజంగి జోగారావు గారు దాదాపు 24,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. కట్ చేస్తే సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 2024లో టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర దాదాపు అంతే తేడాతో గెలిచారు. ఒకప్పుడు శిఖరానున్న పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇది కేవలం అభ్యర్థులు మారడం కాదు, ప్రజల నమ్మకంలో వచ్చిన ఒక పేను మార్పు. రాజకీయాల్లో ఎన్నో అభిప్రాయాలు, భావోద్వేగాలు ఉంటాయి. కాని సంఖ్యలు మాత్రం నిజం ఏదో నిర్భయంగా, నిక్కచ్చిగా చెబుతాయి. సో, ఈ ఓటమి వెనుక ఉన్న కఠినమైన వాస్తవాలేంటో ఇప్పుడు సంఖ్యల అర్థంలో చూద్దాం. -14%. రాజకీయాల్లో ఇది చాలా చాలా పెద్ద సంఖ్య. 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ తన ఓట్ల శాతంలో కోల్పోయిందిది. అంటే దాదాపు ప్రతి 7గురిలో ఒక ఓటర్ దూరమయ్యారన్నమాట. ఒక పార్టీ పునాదులనే కదిలించేంత పెద్ద మార్పు ఇది. ఇంత పెద్ద ఓట్ల శాతం ఎందుకు, ఎలా జారిపోయింది? ఈ గ్రాఫ్ చూస్తే మనకు కథ మొత్తం క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు చూడండి, వైఎస్ఆర్పీ గ్రాఫ్ 53% పైనుంచి 39% ఎలా పడిపోతోందో. అదే సమయంలో టీడీపీ గ్రాఫ్ 36% నుంచి ఏకంగా 55% ఆకాశాన్ని అంటోంది. ఇది కేవలం ఓట్ల బదిలీ కాదు, ఇది నమ్మకం యొక్క బదిలీ. సరే, ఇప్పుడు మన శవపరీక్షలోని అత్యంత కీలకమైన దశకు వచ్చాం. ఈ ఓటమికి కారణాలు పార్టీ లోపలినుంచే పుట్టాయా, లేక బయటినుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్ల జరిగిందా? రెండింటినీ క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఫస్ట్, పార్టీ లోపల జరిగిన తప్పులేంటో చూద్దాం. మొదటిది నాయకత్వ లోపం. అంటే ముఖ్యమైన సామాజిక వర్గాలను దూరం చేసుకోవడం, స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడం. రెండవది కార్యకర్తలలో నిరుత్సాహం. ఆలోచించండి, పోరాడాల్సిన సైనికులే నీరసపడితే యుద్ధం ఎలా గెలుస్తారు? బూత్ స్థాయిలో పట్టు పూర్తిగా కోల్పోయారు. మూడవది ప్రజల ఫీడ్బ్యాక్ను పట్టించుకోకపోవడం. ప్రజల సమస్యలు వినకపోవడంతో నాయకత్వం గుడ్డిగా ముందుకు వెళ్ళింది. చివరిగా కమ్యూనికేషన్ గ్యాప్. నాయకులు తమ మాట చెబుతున్నారు కాని ప్రజల మాట వినే ఓపిక వాళ్లకు లేదనే భావన బలంగా వచ్చేసింది. ఇప్పుడు బయట కారణాలు చూద్దాం. ఫస్ట్, ప్రభుత్వ వ్యతిరేకత. ఈ నియోజకవర్గంలో 1999 నుంచి ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా వరుసగా రెండోసారి గెలవలేదు. ఇది ఒక చారిత్రక ధోరణి. దీనికి తోడు ప్రత్యర్థులు సోషల్ మీడియాను, డిజిటల్ ప్రచారాలను చాలా తెలివిగా వాడుకున్నారు. రోడ్లు, తాగునీరు లాంటి కనీస అవసరాలు కూడా తీరకపోవడం ప్రజల అసంతృప్తిని మరింత పెంచింది. ఇప్పటిదాకా పార్టీవైపు కథ విన్నాం కదా, కాని నాణ్యానికి మరోవైపు కూడా చూడాలి. అదే ఓటర్. వాళ్ల గొంతులో వినిపించిన అసలు సమస్యలేంటి, వాళ్ల బాధలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ సమస్యలు కూడా 2 రకాలు. పట్టణంలో ఒక సమస్య ఉంటే పల్లెల్లో మరో సమస్య. పార్వతీపురం టౌన్లో యువత ఉద్యోగాలు లేక ప్రజలు మంచి నీళ్లు, పారిశుద్ధ్యం కోసం ఇబ్బంది పడుతుంటే, పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో రైతులు సాగునీటి కోసం, కరెంటు కోసం, సరైన రోడ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ 2 ప్రపంచాల మధ్య దూరం పెరిగిపోవడమే
ఓటమికి మరో కీలకమైన కారణం. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోడానికి. స్థానిక సమస్యల విషయంలో నాయకత్వం తరచుగా అంధకారంలో ఉండేది. అంటే నాయకత్వానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఎంత పెద్ద అగాధముందో ఇది స్పష్టం చేస్తుంది. ప్రజల సమస్యలు వినడానికి సిద్ధంగా లేనప్పుడు వాళ్ల ఓట్లు ఎలా అడగగలరు? గతాన్ని విశ్లేషించడం ద్వారానే భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలం. ఓటమి నేర్పిన పాఠాలతో గెలుపు కోసం ఒక కొత్త మార్గాన్ని ఎలా నిర్మించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది పూర్తిగా డేటా ఆధారిత బ్లూప్రింట్. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన మాట గురించి తెలుసుకుందాం. అదేంటంటే క్యాండిడేట్ రిటైనబిలిటీ స్కోర్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే రిపోర్ట్ కార్డ్ లాంటిది. వాళ్ల పనితీరు ఆధారంగా మళ్లీ గెలిచే అవకాశం ఎంతోందో ఈ స్కోర్ చెబుతుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు గారి స్కోర్ తక్కువగా ఉంది. దాని అర్థమేంటి? ప్రజలు మార్పు కోరుకుంటున్నారని డేటా మనకు స్పష్టంగా చెబుతుంది. సరే, మరి గెలుపుబాట పట్టాలంటే ఏం చెయ్యాలి? డేటా ప్రకారం 3 పనులు చెయ్యాలి. 1. కొత్త నాయకత్వాన్ని, ఒక కొత్త ముఖాన్ని ముందుకు తీసుకురావాలి. 2. పార్టీ లోపల ఉన్న విభేదాలను, గొడవలను సరిదిద్దుకోవాలి. అందర్నీ కలుపుకుపోవాలి. 3. మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. గ్రామాన, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాలి. ఈ 3 గెలుపుకు మూలస్తంభాలు. అందరితోనూ ఒకేలా మాట్లాడితే సరిపోదు. ప్రతి వర్గానికి వాళ్ల సమస్యలు వాళ్లకుంటాయి. యువతకు చేరువవ్వాలంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాడాలి. మహిళలను కలవాలంటే స్వయం సహాయక సంఘాల ద్వారా వెళ్లాలి. రైతుల కోసం ప్రత్యేక సమావేశాలు పెట్టాలి. ఇలా ప్రతి వర్గానికి వాళ్ల భాషలోనే మాట్లాడి వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా ఇవ్వాలి. అప్పుడే నమ్మకం మళ్లీ చిగురిస్తుంది. ముగింపుగా ఒక్క ప్రశ్న. డేటా, వ్యూహాలు ఇవన్నీ ప్రజలకు, నాయకులకు మధ్య విచ్ఛిన్నమైన నమ్మకాన్ని మళ్లీ నిర్మించగలవా? ఎందుకంటే రాజకీయాలు కేవలం సంఖ్యల ఆట కాదు. అది పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడమే ఏ పార్టీకైనా అసలైన సవాలు.